హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మరి ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాము. రీసెంట్గా కొత్త డీజర్ అయితే లాంచ్ అయింది కదా. సో దాని గురించి కంప్లీట్గా అయితే నేను ఎండ్ టు ఎండ్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో మరి ఈ కార్లో చాలా అంటే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. అసలు పాత డీజర్కి ఈ డీజర్కి పోలికనే లేదు. సో కంప్లీట్గా ఫ్రమ్ బాడీ నుంచి, సేఫ్టీ నుంచి, ఇంజన్ నుంచి కంప్లీట్గా అన్ని డిఫరెంట్గా అయితే మనం చూడబోతున్నాము. సో ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి, మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ముందుగా ఈ వెహికల్ ఒక డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. పాత జనరేషన్ డీజర్కి ఈ జనరేషన్ డీజర్కి అసలు పోలికలే లేవు. ఎందుకంటే డిజైన్ చూసుకోవచ్చు మీరు, ఇప్పుడు కంప్లీట్గా బాక్సీ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. చూడనికే చాలా అంటే చాలా రగుడ్ లుక్తో ఉంది అండ్ చాలా మంచిగా అయితే ఉంది. ముందుగా చూసుకుంటే ఫ్రంట్లో మనకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు, అలానే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. అండ్ అలానే మిడిల్కి వస్తే గ్రిల్స్తో పాటు సుజుకి ఒక లోగో అయితే చాలా హైలైట్ అయితే కనిపిస్తుంది. అలానే మీకు ముందర ఒక కెమెరా అయితే కనిపిస్తుంది. సో ఈ కెమెరా ఎందుకోసం ఇచ్చారంటే ఈ వెహికల్లో మనకు 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ముందులో అయితే మనం కెమెరా అయితే చూడవచ్చు. అలానే ఈ వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి, సైడ్ నుంచి కూడా ఈ వెహికల్ అయితే డీసెంట్గా అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ ప్రొఫైల్ కూడా చూసుకుంటే అయితే చాలా చేంజెస్ అయితే సుజుకి వాళ్ళు అయితే చేశారు. సో ఈ లుక్ కూడా మనకు చాలా అంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. సో మరి ఈ కార్ ఒక డైమెన్షన్ గురించి అయితే మాట్లాడదాం. ఈ కార్ ఒక లెంత్ వచ్చేసరికి 3.9 మీటర్స్ అయితే ఉంటుంది. అలానే ఈ కార్ ఒక విడ్త్ వచ్చేసరికి 1.7 మీటర్స్ అయితే ఉంటుంది. అలానే ఈ కార్ ఒక హైట్ వచ్చేసరికి 1.5 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ కార్ ఒక వీల్ బేస్ వచ్చేసరికి 2450 mm అయితే ఉంటుంది. అండ్ ఈ కార్ ఒక టర్నింగ్ రేడియస్ వచ్చేసరికి 4.8 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్. ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే అయితే 163 mm అయితే ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ కెపాసిటీ చూసుకుంటే అయితే 382 లీటర్స్ అయితే ఉంది. ఈ కార్ ఒక టైర్ సైజ్ చూసుకుంటే అయితే అలై వీల్స్ అయితేనేమో R15 నుంచి అయితే వస్తుంది. అదే ఒకవేళ స్టీల్ వీల్ అయితేనేమో R14 నుంచి అయితే వస్తుంది. ఈ కార్ యొక్క బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో మనకు డిస్క్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి, రియర్లో మనకు డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. ఇది ఈ కార్ యొక్క ఓవరాల్ డైమెన్షన్స్. అండ్ ఇప్పుడు ఈ కార్ యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ కార్ ఒక ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ కార్లో మనకు 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజన్ అయితే ఇచ్చారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చేసరికి 81.58 PS పవర్ అయితే ఉంటుంది. అలానే దీని యొక్క మాక్సిమం టార్క్ వచ్చేసరికి 111.7 Nm టార్క్ అయితే ఉంటుంది. మరి ఈ ఇంజన్ అయితే పెట్రోల్ అండ్ సిఎన్జీ వేరియంట్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ కార్లో డీజిల్ వేరియంట్ అయితే అవైలబుల్గా అయితే లేదు. అండ్ ఈ కార్ ఒక ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5 స్పీడ్ ఆటోమేటిక్తో పాటు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఇది మొత్తం ఇంజన్ గురించి. ఇప్పుడు ఈ కార్ యొక్క ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. ఈ కార్లో మనకు చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే 9 ఇంచ్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇంత ముందుకు ఓన్లీ 7 ఇంచ్ మాత్రమే ఉంటుండే, ఇప్పుడు 9 ఇంచ్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇది ఓన్లీ టాప్ ఎండ్లో. మిడ్ ఎండ్లో చూసుకున్నట్టయితే 7 ఇంచ్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంది. అలానే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ అలానే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అండ్ రియర్ సీట్లో చూసుకుంటే ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే ఆటో ఫోల్డింగ్ ORVMs అయితే వస్తుంది. అండ్ ఇంకో మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటంటే దీంట్లో సన్ రూఫ్ కూడా ఇచ్చారు. అవునండి, దీంట్లో సింగిల్ పెయిన్ ఒక సన్ రూఫ్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ కార్ యొక్క మెయిన్ పాయింట్ గురించి మాట్లాడదాం, అది సేఫ్టీ. ఈ కార్లో చాలా అంటే చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. పాత జనరేషన్ ఒక షిఫ్ట్కి ఈ జనరేషన్ ఒక షిఫ్ట్కి చాలా తేడా దేంట్లో ఉందంటే ఈ సేఫ్టీ ఫీచర్స్లోనే. మరి అంతగా ఏం ఇంక్రీజ్ చేశారంటే దీంట్లో ఇప్పుడు మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు ABS విత్ EBD అయితే ఉంటుంది. అలానే హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్తో పాటు టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ కూడా ఉంది. దాంతోపాటు 5 సీట్స్కి సీట్ బెల్ట్ రిమైండర్ కూడా ఉంది. అలానే ఎలక్ట్రిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా ఉంది, ESP అంటాం కదా, అది కూడా దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశారు. సో మరి ఇవన్నీ ఉండడం వల్ల ఈ కార్కి 5 స్టార్ ఒక సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. ఇది డిజైర్కి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 5 స్టార్ ఒక సేఫ్టీ రేటింగ్ రావడం ఇది ఫస్ట్ టైం అనమాట మారుతి సుజుకీకి. అండ్ ఇప్పుడు ఈ కార్ యొక్క మైలేజ్ గురించి అయితే మాట్లాడదాం. ఈ కార్ యొక్క మైలేజ్ చూసుకుంటే పెట్రోల్ మాన్యువల్లో మనకు 24 km/లీటర్ అయితే ఇస్తుంది. అలానే ఆటోమేటిక్లో 25 km/లీటర్ అయితే ఇస్తుంది. అలానే CNGలో చూసుకుంటే 33 km/kg అయితే ఇస్తుంది. అండ్ ఫైనల్గా ఈ కార్ యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడదాం. ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకుంటే 6.79 lakhs ఎక్స్‌షోరూమ్ ప్రైస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా మారుతి సుజుకి డిజైర్ గురించి. ఈ కార్ గురించి డీటెయిల్గా వాకరౌండ్ వీడియో అయితే నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.